అక్షయ తృతీయ మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఈ మంత్రాలను పఠించడం ద్వారా ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంపదకు ఆటంకం కలిగించే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇంటి కష్టాలు, దారిద్ర్యం తొలగిపోతుంది. అంతేగాదు ఇంట్లోని డబ్బులకు లోటు ఉండదు. ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త వనరులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉదయం, సాయంత్రం ఈ మంత్రాలను పఠించడం శ్రేయస్కరం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ మంత్రం గురువుకు అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, తెలివి, మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం గణేశుడికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వల్ల ఆటంకాలు నశించి పనిలో విజయం చేకూరుతుంది. ఓం మహాలక్ష్మి నమో నమః. ఓం విష్ణుప్రియే నమో నమః. ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వలన సిరి సంపదలు లభిస్తాయి. ఈ మంత్రాలను జపించండి. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని జపించుట వలన సుఖము, శ్రేయస్సు, మోక్షము కలుగును.